హాయ్ ఆల్, వెల్కమ్ టు నివీస్ వరల్డ్. నాకు తెలిసినంత వరకు అయితే ఆలు నచ్చని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. చాలా మందికి, పిల్లలకైనా పెద్దలకైనా ఆలు అంటే చాలా చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫేవరెట్ కర్రీ అంటేనే ఆలు ఉంటుంది. అయితే ఈరోజు మన వీడియోలో నేను మీకు ఆలు మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేస్తారో మీ అందరికీ చూపించబోతున్నాను. చలో పదండి చూసేద్దాం. ముందుగా మనము ఆలు మసాలాకి సరిపడా మసాలా పౌడర్ చేసుకుందాము. దాని కొరకు నేను 2 ఇంచెస్ లాంగ్ ఉన్న ఒక దాల్చిని చెక్కని తీసుకుంటున్నాను. అలాగే స్టార్ ఫ్లవర్స్ 2 తీసుకుంటున్నాను. ఒక పెద్ద యాలకులు తీసుకుంటున్నాను, బడి ఇలాచి అంటారు దీన్ని. ఆ తర్వాత 4 లవంగాలు తీసుకుంటున్నాను, 3 చిన్న యాలకులు తీసుకుంటున్నానండి. అలాగే 5 నుండి 6 మిరియాలు కూడా తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు వీటిని ఫైన్ పౌడర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకున్నానండి నేను. ఇప్పుడు నేను ఒక పేస్ట్ చేసుకోబోతున్నాను కర్రీ కొరకని. సో ఇందులో నేను 3 ఉల్లిపాయలు వాడుతున్నానండి. 3 ఉల్లిపాయలని కొద్దిగా డైస్గా ముక్కలు చేసుకొని పేస్ట్ చేసుకుంటాను. 3 బిగ్ సైజ్ ఉల్లిపాయలండి. అలాగే 3 ఇంచుల లాంగ్ ఉన్న అల్లం ముక్కను కూడా తీసుకున్నానండి నేను. 5 నుండి 6 వెల్లుల్లి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ పసుపు. ఈ ఆవాలు చిటపటమన్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ వేసుకుందామండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనము పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఈ పేస్ట్ని కూడా. అలాగే ఇందులో బిర్యానీ ఆకును కూడా వేసుకుంటున్నానండి, బే లీఫ్ని ముక్కలుగా కట్ చేశాను నేను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు, ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ది పచ్చి వాసన పోయేంత వరకు. ఈ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న 6 పొటాటోస్ తీసుకున్నాను, 6 ఆలు తీసుకున్నానండి. సో వీటిని ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకొని ముక్కలు చేసుకున్నాను. వాటిని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుంటానండి. ఇది సరిగ్గా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 4 టీ స్పూన్స్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు తగినంత వేస్తున్నానండి నేను. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ పొటాటోస్ని బాయిల్ చేయడానికి వాడిన వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ కర్రీని అట్లీస్ట్ 6 to 7 మినిట్స్ వరకు మనం కుక్ అవ్వనిద్దామండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని వదిలేస్తే ఈవెన్గా కుక్ అవుతుంది. చూడండి, కర్రీ బాగా ఉడికిపోయింది, మంచి టెక్స్చర్ కనబడుతుందండి. దీని కలర్ కానీ అరోమా కానీ చాలా చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్ అయిందండి కర్రీ. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం.
చూడండి మన మసాలా ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మీరు పూరీతో కానీ చపాతీతో కానీ లేదా రైస్తో కానీ తినొచ్చు. ఎస్పెషల్లీగా మీరు ఒకసారి పూరీతో ట్రై చేయండి, మరీ మరీ తినాలని అనుకుంటారు. అంత బాగుంటుందండి, ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి మీరందరూ ఒకసారి. ఇదండి రెస్టారెంట్ స్టైల్ ఆలూ మసాలా, అది నా స్టైల్లో. మీ అందరికీ ఎలా అనిపించింది ఈ రెసిపీ? ఒకవేళ మీ అందరికీ నచ్చినట్టయితే నా రెసిపీ లైక్ చేయండి. అలాగే నా వీడియోని మీ ఫ్యామిలీతో మళ్ళీ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.